హాయ్ అండి, వెల్కమ్ టు గాయత్రీస్ కిచెన్. ఇవాళ రెసిపీ పన్నీర్ రసమలై అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. నేను ఫస్ట్ టైం అయితే ఒక పెళ్ళిలో తిన్నాను. టేస్ట్ అయితే చాలా బాగా నచ్చింది. అక్కడ చూసినప్పుడు ఒకరు చెప్పారు వంటల్లో చేసేవారు, కానీ టేస్ట్ కూడా చాలా బాగా కుదిరింది. నాకు సెకండ్ టైం, నేను ఫస్ట్ టైం చేసి తిన్న తర్వాత సెకండ్ టైం మీకోసం చేసి చూపిస్తున్నాను. మా పిల్లలకు కూడా చాలా బాగా నచ్చింది. అందుకోసం ఈ వీడియో మీకోసం షేర్ చేస్తున్నాను, చూడండి. నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతుంది. చాలా లైట్ స్వీట్తో చాలా అంటే చాలా బాగుంటుంది. ముందుగా అయితే ఏం కావాలి అంటే చిక్కటి పాలు, వెన్నతో ఉన్న పాలు, వెన్న తీసేసిన పాలు కాకుండా చిక్కటి పాలు 1/2 లీటర్ తీసుకున్నానండి. ఈ 1/2 లీటర్ పాలకి నిమ్మరసం రెడీ చేసుకొని, ఒక నిమ్మకాయని తీసేసుకొని జ్యూస్ తీసి పక్కన పెట్టుకున్న తర్వాత అందులో ఒక పావు గ్లాస్ కన్నా తక్కువ, అంటే 2 స్పూన్లు నిమ్మరసానికి ఒక పావు గ్లాస్ వాటర్ వేసుకోవాలి. అలా వేసుకుంటేనే మనకి పన్నీర్ అనేది చాలా బాగా వస్తుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇలా చూపిస్తున్న విధంగా రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత పాలు కొంచెం మరగాలి. ఇలా మరుగుతున్నప్పుడు మొత్తం మనకు పన్నీర్ రసమలై చేసుకోవడానికి కోసం అయితే 1 లీటర్ పాలు కావాలి. ఇక్కడ పన్నీర్ చేసుకోవడానికి 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. మరొక 1/2 లీటర్ పాలు పక్కన పెట్టుకున్నానండి. ఈ 1/2 లీటర్ పాలను కొంచెం మరుగుతుండగానే పొంగుతుంది చూసారా, అలా పొంగుతున్నప్పుడు కొంచెం స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని మధ్య మధ్యలో అలా కలుపుకుంటూ చేసుకోవాలి. మేగడ కట్టకూడదండి. ఇలా మధ్య మధ్యలో అలా కలుపుకుంటుంటే మేగడ రాకుండా ఉంటుంది. ఇలా రెడీ అయ్యి ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ని అయితే సిమ్లో పెట్టుకోండి. సిమ్లో పెట్టుకొని నిమ్మరసం కలుపుకున్న వాటర్ ఉంది కదా, కొంచెం వేసుకొని అలా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మరొక కొంచెం రసం వేసుకొని మరొకసారి అలా మిక్స్ చేసుకుందాం. మనకు పన్నీర్ లాగా రావాలి, చిన్నదిగా సపరేట్ అయిపోవాలి, పాలు నీళ్ళు సపరేట్ అయిపోవాలండి. ఇలా రెడీ అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ని అయితే ఆపేద్దాం. ఆపేసి బాగా చూపిస్తున్న విధంగా రెడీ అయ్యేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు పన్నీర్ని అయితే మనం ఫిల్టర్ చేసుకోవడానికి రెడీ చేసుకుందాం. కింద భాగంలో ఒక గిన్నె, అలాగే ఒక స్ట్రైనర్, మీ ఇంట్లో ఏ స్ట్రైనర్ ఉంటే ఆ స్ట్రైనర్ పెట్టుకొని దానిపైన ఒక కాటన్ క్లాత్ వేసేసుకోండి. వేసుకున్న తర్వాత మనం ఈ పన్నీర్ని, రెడీ చేసుకున్న పన్నీర్ని ఇందులో స్ట్రెయిన్ చేసేసుకుందాం. మనం పన్నీర్ రసమలై చేసుకోవడానికి మాత్రం వెనిగర్ అయితే వాడకండి, నిమ్మరసాన్ని వాడుకోండి. ఎందుకంటే మనకు కెమికల్ స్మెల్ రాకుండా ఉండాలంటే మాత్రం ఇలా చేసుకోవాలి. అలాగే అడుగు భాగాన్ని కొంచెం మరి ఇంకొక లీటర్ వాటర్ వేసి అలా వాష్ చేసుకున్నట్టుగా కలిపేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల నిమ్మకాయ తాలూకు వాసన లేకుండా చక్కగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఉండే వాటర్ అంతా డ్రైన్ చేసేసుకుందాం. ఇలా చూపిస్తున్న విధంగా డ్రై చేసుకున్న తర్వాత ఒక పావు గంట లేదా అర్ధగంట సేపు అలా వదిలేద్దాం. ఇందులో ఉండే ఎక్స్ట్రా వాటర్ అంతా డ్రై అయిపోవాలి. మనకు వాటర్గా ఉంటే పన్నీర్ అనేది సపరేట్గా బాగా చక్కగా రాదు. ఇక్కడైతే నేను ఒక అర్ధగంట సేపు పక్కన పెట్టేసుకున్నాను వెయిట్ పెట్టి. మరొక 1/2 లీటర్ పాలు తీసుకున్నాం కదా, ఆ పాలని బాగా చిక్కగా కాంచుకోవాలి. పలచగా ఉంటే ఏదైనా మిల్క్ పౌడర్ వేసుకోండి, లేదు అంటే చిక్కగా ఉంటే సరిపోతుందండి. ఇందులో 1/2 లీటర్ పాలకు గాను ఒక పావు కప్పు పంచదార వేసుకుంటున్నాను. మనకు పన్నీర్ రసమలైలో జ్యూసీగా ఉంటుంది చూసారా, అందులో తీపి అనేది కావాలి కాబట్టి మరొక పావు కప్పు పంచదార వేసేసుకొని, అలాగే ఇందులో యాలకుల పౌడరు ఒక 1/2 టీ స్పూన్ వేసుకొని మిక్స్ చేసేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఫుడ్ కలర్, ఎల్లో కలర్ వేసుకుంటున్నానండి. మన పెళ్ళిళ్ళలో ఫంక్షన్స్లో వేసుకుంటుంటారు, మీకు నచ్చితే వేసుకోండి. లేదు మీ దగ్గర సాఫ్రాన్ ఉంది అంటే సాఫ్రాన్ ఫుడ్ కలరే సరిపోతుంది లైట్గా. అలాగే ఇందులో బాదం పప్పు, సన్నగా తురుము పెట్టుకున్న బాదం పప్పుని వేసేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత 1/2 లీటర్ కాను 1.5 కప్పు పంచదార అండి. ఇది 250 గ్రామ్స్ పంచదార కప్పు. ఈ 250 గ్రాముల కప్పు 1.5 కప్పు పంచదార వేసుకుంటే 4.5 కప్పు నీళ్ళండి. ఇది కొలత. మనకు మీరు ఎంత క్వాంటిటీ చేసుకున్నా దానికి తగినట్టుగా అడ్జస్ట్ చేసుకోండి వాటర్ని. ఇలా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో వాటర్, పంచదార పాకం అంతా ఉడిగే, అంటే మనకు రోల్ బాయిలింగ్ అవుతుంది చూసారా, అలా రోల్ బాయిలింగ్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటూ ఉండాలి. ఈలోగా పక్కన పెట్టేసుకుందాం. పన్నీర్ అయితే రెడీ అయిపోయింది. వాటర్ అంతా డ్రైన్ అయిపోయిందండి. చూసారు కదా ఎంత పొడి పొడిగా ఉందో. ఇప్పుడు మనం ఏం చేయాలంటే చపాతీ పిండిలాగా మద్దన చేయాలి. మనం ఇలా మద్దన చేసి చపాతీ పిండికి ఎలా రౌండ్గా వస్తుందో అలా పొడి పొడిగా లేకుండా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా రెడీ చేసుకోవాలి. 1/2 లీటర్కి గాను ఒక 15 వరకు పన్నీర్ అయితే వస్తుందండి. ఇలా రెడీ చేసేసుకున్న తర్వాత
కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ అలా ఫ్లాట్గా విరిగిపోకుంటూ మరొకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసి చూస్తున్నారు కదా, ప్లేట్లోకి ఏదన్నా తీసుకొని అలా చేతితో స్ప్రెడ్ చేయడం, అలా మిక్స్ చేయడం. అలా చేసుకోవడం వల్ల పిండి ఎక్కడా కూడా క్రాక్స్ లేకుండా చాలా బాగా వస్తుంది. మరి హార్డ్గా ప్రెస్ చేయకూడదు, లైట్గా అలా ప్రెస్ చేసుకొని చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక చిన్న సైజు మనము గులాబ్ జామున్కి తీసుకుంటాం చూసారా, అంత సైజు పిండి తీసేసుకొని అలా రౌండ్గా చుట్టుకొని చేతికి ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకోండి. ఇలా జస్ట్ అలా ఫ్లాట్గా ప్రెస్ చేయండి అంతే. ఇలా ఫ్లాట్గాను చేసుకోవచ్చు, లేదు మీకు గులాబ్ జామ్ సైజులో ఇంకా చిన్న సైజు కూడా చేసుకొని రౌండ్ బాల్స్ కానీ చేసుకోవచ్చు. ఇది మీ ఇష్టం అండి, మీ ఆప్షను. కానీ మోస్ట్లీ పన్నీర్ రసమలై అంటే రౌండ్గానే ఉంటుంది. ఇలా చూపించిన విధంగా చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనకు పంచదార పెట్టుకున్నాం కదండి, మీడియం ఫ్లేమ్లో రోల్ బాయిలింగ్ అవుతుంది. ఇలా రోల్ బాయిలింగ్ అవుతున్నప్పుడు పన్నీర్ని ఒక్కొక్కటిగా వేసేసుకుందాం. ఒకేసారిగా అన్ని వేసుకుంటే ఒకదానికొకటి అంటుకుంటుంది. సో ఒకటొకటిగా వేసేసుకుందాం. ఇలా ఒకటొకటిగా అన్ని పన్నీర్ని వేసేసుకుందాం ఈ పంచదార పాకంలో. స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి. ఇలా మీడియం ఫ్లేమ్లో అన్ని పన్నీర్ని వేసేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 15 నిమిషాల పాటు వదిలేయాలి. మనకి ఇలా చేసేటప్పుడు ఎప్పుడైనా సరే పంచదార పాకం అనేది చిక్కబడిపోయి పల్చగా అంటే మనకి చాలా వాటర్ డ్రై అయిపోయిందంటే మరి ఇంకొంచెం అడిషనల్గా వాటర్ కాంచైనా వేసుకోండి. ఇలా పన్నీర్ సైజ్ అయితే డబుల్గా అయింది చూసారా ఒక 15 మినిట్స్ తర్వాత. అలాగే పాకం కూడా తగ్గింది. ఈ పాకంలో ఉడకాలంట అండి పన్నీర్ని ఒక 20 నిమిషాల పాటు, ఒక సైడ్ 15 మినిట్స్ ఇంకొక సైడ్ ఒక 15 మినిట్స్ ఉడకాలండి. ఇలా 15 మినిట్స్ తర్వాత ఇంక మరో వైపుకి కూడా తిప్పుకొని అలా బాగా ఉడికిపోయి సైజ్ అయితే డబుల్గా అయిపోయింది. ఇలా రెడీ అయిపోయిన తర్వాత ఈ పన్నీర్ని ఒక ప్లేట్లో కానీ లేదు మనం ఏ దేంట్లో సర్వ్ చేసుకుంటున్నామో ఆ సర్వింగ్ బౌల్లో మనం ముందుగా అయితే వేసేసుకుందాం. మన గార్నిష్ కోసం అన్నిటికీ నీట్గా డెకరేట్ చేసేసుకుందాం ఒకదానికొకటి అంటుకోకుంటూ. ఇలా రెడీ చేసేసుకున్న పన్నీర్ని మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా బాదం పాలని, ఈ పాలని ఇక్కడ ఇందులో వేసేసుకొని ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా సర్వ్ చేసుకున్నా బాగుంటుంది. లేదు మనం బయటే పెట్టుకొనైనా 1 అవర్ తర్వాత సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే పన్నీర్ రసమలై రెడీ అండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. అలా వేసుకుంటే నోట్లో కరిగిపోతుంది అల్లలాగా, రుచి కూడా అంతే బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే కొత్తగా మా ఛానల్ చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే లైక్ షేర్ మర్చిపోకుండా చేయండి. ఈ వేసవి కాలంలో పిల్లలకి ఏం చేసి పెడదామా అని ఆలోచించే వాళ్ళ కోసం ఈ వీడియో మీకోసం. ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.